అందరికీ నమస్కారం అండి. నేను మీ గంగాధర్ కొండవేని, న్యాచురల్ థెరపిస్ట్ అండ్ డిసార్డర్ హీలర్, ఆల్టర్నేటివ్ థెరపిస్ట్. నేడు చాలామంది డయాబెటిక్, ఈ షుగర్ వ్యాధితో బాధపడుతూ ఉన్నారు. అంటే ఐదుగురిలో ఒకరు ఈ షుగర్ వ్యాధితో బాధపడుతూ ఉన్నారు. అసలు డయాబెటిక్ అంటే ఏంటి? ఎందుకు వస్తుంది? ఉదాహరణకు ఒక ముగ్గురు వ్యక్తులు ఉన్నారనుకోండి. ముగ్గురు వ్యక్తులకు సేమ్ క్వాంటిటీ ఒక 100 గ్రాముల ఆహ్, లడ్డూను మనం ఇచ్చామనుకోండి. కాబట్టి తిన్న తర్వాత ఇద్దరికి పరీక్ష చేస్తే ఒకరికేమో 100 ఉంది, ఒకరికేమో 120 ఉంది, ఒకరికేమో 300 ఉంది. అంటే సేమ్ అదే వయసు వ్యక్తులకు అదే పరిణామంలో 3 లడ్డూలను ఇచ్చాము. ఇచ్చిన తర్వాత వారికి బ్లడ్ టెస్ట్ చేస్తే ఒక 2 గంటల తర్వాత ఒకరికేమో 100 ఉంది, ఒకరికేమో 120 ఉంది, ఒకరికేమో 300 ఉంది. ఎందుకు ఇలా జరిగింది అని మనము ఆలోచిస్తే, కాబట్టి ఇద్దరికి 100, 120 ఉన్నటువంటి వ్యక్తులకు వాళ్ళు తిన్నటువంటి ఆ పిండి పదార్థం ఏదైతే ఉందో ఆ గ్లూకోజు రక్తంలోకి వెళ్ళిన తర్వాత అది గ్లూకోజ్గా మారి రక్తంలోకి వెళ్ళిన తర్వాత కండరాలు, కణాలు ఆ గ్లూకోజ్ని తీసుకున్నాయి. ఓకే, ఇద్దరికి కండరాలు, మన సెల్స్, ఈ కోట్లాది సెల్స్ ఆ గ్లూకోజ్ను ఆహారంగా తీసుకున్నాయి. ఒక్కరికి తీసుకోలేవు, రక్తంలోనే మిగిలిపోయింది. ఎందుకు? ఆల్రెడీ కణాల్లో, కండరాలలో ఈ గ్లూకోజ్ అనేది ఎక్కువగా ఉండిపోయింది చాలా కాలంగా. కాబట్టి చాలా కాలంగా ఉండిపోయింది కాబట్టి రక్తంలోకి ఆ గ్లూకోజ్ను కణాలు తోస్తూ ఉన్నాయి. అంటే రక్తంలో గ్లూకోజ్ ఎక్కువగా ఉండే స్థితినే మనము డయాబెటిక్, షుగర్ వ్యాధి జబ్బుగా మనం నామకరణ చేశాం. కాబట్టి నేనేమంటానంటే ఈ షుగరు వ్యాధి అనేది ఇది ఒక ఆహార సంబంధిత జబ్బు, ఒక జీవన శైలి జబ్బు. కాబట్టి మనం తినేటువంటి ప్లేట్ ఏదైతే ఉందో, ఆహారం ఏదైతే ఉందో ఇది సరిగా లేకపోవడం వల్ల దాంట్లో మైక్రో న్యూట్రియన్స్ ఇంబ్యాలెన్స్ కావడం వల్లనే వస్తున్నటువంటి జబ్బు. కాబట్టి దాన్ని మనము ఎప్పుడు బ్యాలెన్స్ చేసుకోము. బ్యాలెన్స్ చేసుకోకుండా మనం ఏం చేస్తామంటే మెడికేషన్ వైపు వెళ్తాము. మెడికేషన్ వేసుకుంటూ కొన్ని సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు మెడికేషన్ వేసుకుంటూ మనం గడిపేస్తూ ఉంటాము. ఒకసారన్నా మనం తినేటువంటి ఆ ప్లేట్‌లో ఎలాంటి ఆహారం ఉండాలి, ఏది ఉండకూడదు, ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలో మనం తెలుసుకోము. ఎవరైనా చెప్పినా వినని పరిస్థితి ఏర్పడింది. కాబట్టి మిత్రులారా, కాబట్టి డయాబెటిక్, షుగర్ వ్యాధి జబ్బు అనేది ఇది ఆహార సంబంధిత జీవన శైలి జబ్బు. కాబట్టి ఇది ఎప్పుడైతే మీకు అర్థమవుతుందో, ఆ అర్థమైన మరుక్షణం నుంచి ఈ షుగరు జబ్బు అనేది ఉండదు. దానికి మెడికేషన్ అనేది లేదు, అవసరం లేదు. లేకుండానే మీరు జీవించొచ్చు. కాబట్టి మీరు దాన్ని అర్థం చేసుకోవాలి. నాకే రక్తంలో చక్కెర అనేది ఎందుకు ఎక్కువగా ఉంటుంది, మిగతా వాళ్ళకి ఎందుకు తక్కువగా ఉంటుంది? సో అది మీకు అర్థం కావాలి ఫస్ట్. కాబట్టి నేనేమంటానంటే డయాబెటిక్ అనేది ఒక సైకిల్ తొక్కడం లాంటిది. కాబట్టి మనం సైకిల్ చిన్నప్పుడు నేర్చుకుంటున్నప్పుడు మనకు నాన్నగారు కానీ, అన్న కానీ, లేకుంటే ఫ్రెండ్ కానీ ఎవరన్నా సైకిల్ తొక్కే తొక్కే వాళ్ళ యొక్క సహాయం అవసరం. తర్వాత 2, 3 నెలలు మనం ప్రాక్టీస్ చేస్తాం. ప్రాక్టీస్ చేసిన తర్వాత వాళ్ళు నెమ్మదిగా, అంటే మనం కాంచు, తర్వాత గొట్టము, తర్వాత సీటు, ఇట్లా 2, 3 నెలలకు మనకు వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత ఏంది, మనం సీట్ ఎక్కిన తర్వాత వాళ్ళు మెల్లగా పుష్ చేస్తారు. మనము అలా వెళ్ళిపోతూ ఉంటాం. 1కి 2 సార్లు పడతాము. పడ్డ తర్వాత అయినా మళ్ళీ మనం నేర్చుకొని తొక్కిన తర్వాత గురువు సహాయం అవసరం లేదు. సో వాళ్ళ సహాయం అవసరం లేకుండానే మనం తొక్కగలుగుతాం. మళ్ళీ ఎప్పుడన్నా పడతామా? పడము. కాబట్టి ఇలా తొక్కుతూ ఉంటే ఒక ఎత్తు బోరొస్తుంది. ఎత్తు బోరొస్తే ఏం చేస్తాం మనము? ఎక్కువగా గట్టిగా తొక్కుతాం. అదే ఇట్లా పల్లం వస్తుంది. పల్లం వస్తే ఏం చేస్తాము? మనము తొక్కమిగ.
సో పట్టుకొని ఉంటాము, అదే నెమ్మదిగా డౌన్ అవుతుంది. అదేవిధంగా ఒక బురద గుంట వచ్చిందనుకోండి, బురద గుంట వస్తే ఏం చేస్తాం మనం? పక్క నుంచన్నా వెళ్తాము, లేదనుకుంటే కాస్త దిగి అక్కడి మన బురద గుంట దాటేంత వరకు సైకిల్ని తోస్తూ తర్వాత మళ్ళీ ఎక్కి వెళ్తాం. కాబట్టి డయాబెటిక్ అనేది సైకిల్ తొక్కడం లాంటిది. కాబట్టి ఇది మీకు అర్థం కావాలి. కాబట్టి ఏం చేస్తారు మీరు? దీని నుంచి బయటపడాలంటే మీకు ఒక గురువు, ఆహారం మీద పట్టున్నటువంటి గురువు, డాక్టర్ యొక్క అవసరము మీకున్నది. ఎప్పుడైతే ఇది 2-3 నెలలు మీ రక్తంలో షుగర్ లెవెల్ కంట్రోల్ ఉండేటట్టు మీరు ఎలాంటి ఆహారం తీసుకుంటే అది బ్యాలెన్స్గా ఉంటుందో మీరు నేర్చుకుంటారో, అంటే సైకిల్ తొక్కడం లాగా. కాబట్టి అది నేర్చుకున్న తర్వాత ఏం చేస్తారు? మీరు ఎక్కువ బోర్ వస్తేనేమో గట్టిగా తొక్కుతారు, నదలు వస్తే డౌన్ చేస్తారు, బురద గుంట వస్తే రక్తంలో ఎక్కువ పెరిగినప్పుడే, బురద గుంట అంటే గ్లూకోజ్ ఎక్కువగా పెరగడం రక్తంలో. బురద గుంట అంటే ఏంటి? గ్లూకోజ్ రక్తంలో ఎక్కువగా పెరగడం. పెరిగినప్పుడు బురద గుంట వచ్చినప్పుడు ఏం చేస్తున్నాం మనం? నెమ్మదిగా దిగి పక్క నుంచి వెళ్తున్నాం. కాబట్టి ఇక్కడ ఏం చేయాలి మనము? ఏ ఆహారము తింటే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలని పెరుగుతున్నది, ఏ ఆహారము తినకూడదు, ఎట్లా బ్యాలెన్స్ చేసుకోవాలి, ఫిజికల్ మూమెంట్ ఎలా పెంచాలి, రక్తంలో గ్లూకోజ్ ఖర్చు అవ్వడానికి ఎలాంటి ఫిజికల్ మూమెంట్ అవసరము అనేది మనం తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడు డయాబెటిక్ అనేది లేదండి. దాన్ని మందులు లేకుండా మనము ఆహారంలో మార్పులు చేసుకోవడం ద్వారా దాన్ని మనము కంట్రోల్ చేసుకోవచ్చండి. కాబట్టి మా అమ్మ ఆరోగ్య కేంద్ర ద్వారా ఇంతకు ముందు వరకు మేము ఈ వెన్నుముక స్పైన్ ఇష్యూస్, అంటే డిస్క్ సంబంధించినటువంటి మెడ నొప్పి, నడ నొప్పి సమస్యల మీద మేము ఎక్కువగా పనిచేశాము. అదేవిధంగా ఇప్పుడు ఈ డయాబెటిక్ మీద, ఎందుకంటే చాలామంది మేము చూస్తూ ఉన్నాము, ఈ డయాబెటిక్తో బాధపడుతున్న వాళ్ళు డయాబెటిక్ న్యూరోపతి, డయాబెటిక్ రెటినోపతి, తర్వాత డయాబెటిక్ వుండ్స్, తర్వాత ఈ డయాలసిస్ లాంటి ఒక 20-30 సంవత్సరాల తర్వాత ఇలా పరిణామం చెంది చాలా అవస్థలు పడే స్థితి మేము చూస్తూ ఉన్నాము. కాబట్టి మిత్రులారా, ఈ షుగర్ వ్యాధి జబ్బు అనేది ఇది ఆహార సంబంధితమైన జబ్బు, జీవన శైలి జబ్బు. దీన్ని మీరు సరి చేసుకోవడం ద్వారానే పూర్తిగా దీన్ని తిప్పికొట్టొచ్చండి. కాబట్టి ఎవరైనా ఇలా షుగర్ జబ్బుతో బాధపడుతున్నట్లయితే మీరు మా అమ్మ ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించినట్లయితే ఒక 3 నెలల్లో 100 రోజుల్లో 3 నెలల్లో 100 రోజుల్లో మిమ్మల్ని ఈ మందులు మాన్పించి మందులు లేకుండా జీవించే విధంగా చేయడం జరుగుతుందండి. కాబట్టి ఇలా మేము చాలామందికి ఇప్పటి వరకు మందులు మానిపించి వాళ్ళని, అంటే ఆరోగ్యవంతులను చేయడం జరిగింది. కాబట్టి ఎవరైనా ఇలాంటి సమస్యతో బాధపడుతున్నట్లయితే మమ్మల్ని సంప్రదించగలరు. థ్యాంక్ యూ అండి.